శక్తి తుఫాను కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలైతే పడుతున్నాయండి. అయితే ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడబోతున్నాయని చెప్తాను. ఓవైపు మండు వేసవిలో ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో తుఫాను పొంచి ఉంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫానుకు శక్తి అని నామకరణం చేశారు. తుఫాను ప్రభావం ఏపీపై అధికంగా ఉండవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఉంది. ఉపరితలంపై 5.8 కిలోమీటర్ల ఎత్తులో గాలి వ్యాపించింది. రానున్న రోజుల్లో ఈ అల్పపీడనం మరింతగా బలపడి తమిళనాడు తీరం దాటి ఉత్తర దిశగా కదలనుంది. రానున్న 2 రోజుల్లో ఇది తుఫానుగా మారనుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి. మొత్తానికి తుఫాను ప్రభావం వారం రోజులు ఉండవచ్చని తెలుస్తుంది. శక్తి తుఫాను ప్రభావం ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కూడా తుఫాను కారణంగా భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న రోజుల్లో ఈ అల్పపీడనం నెల్లూరు మీదుగా ఒంగోలు, గుంటూరుకు చేరవచ్చు. అక్కడి నుంచి రాజమండ్రి, విశాఖపట్నం వైపుకు వెళ్ళనుంది. ఫలితంగా రానున్న వారం రోజులు ఏపీలో భారీ వర్షాలైతే పడనున్నాయి. మరోవైపు ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు త్వరగా రానున్నాయి. ఇప్పటికే ఇవి నికోబార్ దీవుల్ని తాకాయి. మరో 3 రోజుల్లో మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటాయి. ప్రస్తుతం ఋతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవుల వద్ద ఉన్నాయి. మహారాష్ట్రలోని విదర్భ నుంచి రాయలసీమ వరకు ఉన్న ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతుంది.